హలో ఆస్పిరెంట్స్. సో ఇన్ఫోసిస్ ఆన్ క్యాంపస్ డ్రైవ్ ఎస్సీ రోల్లో చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే అసలు ఎన్ని లెవెల్స్ ఉండబోతున్నాయి, కోడింగ్ ఉందా లేదా, అండ్ ఇందులో 7 సెక్షన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ రౌండ్లో. అందులో ఈచ్ సెక్షన్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండబోతుంది, ఈచ్ సెక్షన్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అవన్నీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మెనీ హ్యావ్ అప్రోచ్ జస్ట్ త్రూ కమెంట్స్ ఆర్ త్రూ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు ఏంటంటే జనరలీ ఇన్ఫోసిస్ ఎస్ఈ ఆన్ క్యాంపస్ డ్రైవ్ గురించే మాట్లాడుతున్నా ఫర్ 2025. సో ప్యాకేజ్ వచ్చి 3.6 LPA యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఆ ప్రీవియస్ వీడియో. అండ్ ఇందులో బేసికలీ 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ అనమాట. సో ఆన్లైన్ టెస్ట్లో ఈ 7 లెవెల్స్ ఉంటాయి. అండ్ సెకండ్ రౌండ్ వచ్చి టెక్నికల్ రౌండ్, అండ్ థర్డ్ రౌండ్ వచ్చి హెచ్ఆర్ ఇంటర్వ్యూ. అండ్ ఇంకొకటి కోడింగ్ ఉంటుందా లేదా అని కూడా డౌట్ అడిగారు. సో కోడింగ్ అయితే ఉండదు దీనికి. అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్స్ ఏది ఏ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉందో ఐ విల్ బి టెలింగ్ యూ ఇన్ దిస్ వీడియో. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేసేవన్నీ ఆల్రెడీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి కంపెనీకి సెలెక్ట్ అయిన ఒక స్టూడెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాశారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, సెలెక్ట్ కూడా అయ్యారు, సెలెక్షన్ కంగ్రాచులేషన్స్ మెయిల్ వచ్చింది. ఏ రోమన్ ఎంత డిఫికల్ట్గా ఉంది, ఎంత ఈజీగా ఉంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దే హ్యావ్ సెంట్ అస్ అ మెసేజ్. సో దాన్ని బట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. అండ్ కమింగ్ టు రీజనింగ్ ఎబిలిటీ అండ్ టెక్నికల్ టెస్ట్, ఈ రెండు ఏంటంటే రీజనింగ్ అండ్ క్వాంట్, ఈ రెండు కొంచెం ట్రిక్కీగా ఉన్నాయంట. అంటే చూడగానే ఆన్సర్ వచ్చేలా కాకుండా ఒక 2 లెవెల్స్ డిఫికల్టీ ఉందంట. సో అది చూసుకోవాలి. అండ్ వర్బల్ ఎబిలిటీకి కొంచెం ప్రాక్టీస్ కావాలంట. లైక్ ఈజీ క్వశ్చన్సే కాకుండా కొంచెం ఇంకా తెలియని వర్డ్స్, కొత్త వర్డ్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి అడిగారంట. అండ్ సూడో కోడ్స్ వర్ వెరీ ఈజీ. అంటే మరీ వెరీ ఈజీ కాదు, బట్ మీడియం లెవెల్, ఈజీగా ఎవరైనా చేయగలరు. కొంచెం బేసిక్ ప్రాక్టీస్ ఉంది అంటే ఈజీగా చేయగలుగుతాం. అండ్ పజిల్స్ చాలా చాలా డిఫికల్ట్గా అడిగారంట. సో న్యూమరికల్ పజిల్ టెస్ట్ ఏంటంటే ఒక బాక్స్ ఇచ్చి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్లాక్స్ ఉన్నాయనుకో, వీటిలో నెంబర్స్ ఫిల్ చేస్తారు. ఆ నెంబర్స్ ఒక నెంబర్తో ఇంకొక నెంబర్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఫైనల్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది వాళ్ళకి చాలా డిఫికల్ట్గా అడిగారంట. అండ్ లెట్ మీ మేక్ యూ సంథింగ్ వెరీ క్లియర్ దట్ ఈ ప్రతి టెస్ట్లో, అంటే ప్రతి సెక్షన్లో ఈచ్ సెక్షన్కి కట్ ఆఫ్ ఉంది. అంటే మీరు అన్ని సెక్షన్స్ బాగా రాస్తారు, ఈ న్యూమరికల్ పజిల్ ఒక్కటే మీకు పోయిందనుకో, మొత్తం ఎగ్జామ్ పోయినట్టు. సో ప్రతి సెక్షన్ కూడా మీరు క్లియర్గా నేర్చుకుంటున్నారో లేదో యూ విల్ హ్యావ్ టు మేక్ ష్యూర్ బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామ్. అండ్ ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ ఏంటంటే, అండ్ ఈ 2 లెవెల్స్ వచ్చి కొత్తగా యాడ్ చేశారనమాట రీసెంట్గా. సో ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ ఈజీగా ఉంది. లైక్ ప్రిపోజిషన్స్, హెల్పింగ్ వర్డ్స్, కంజంక్షన్స్, అండ్ ఇఫ్ లైక్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ అండ్, ఇఫ్ అలాంటి కొన్ని కంజంక్షన్స్ కానీ అలాంటి ఫిల్ చేయమని, లైక్ బేసిక్ గ్రామర్, వొకాబులరీ, నార్మల్ మన స్కూల్ లెవెల్లోనే అడిగారంట. అంత కష్టంగా ఏం లేదు. అండ్ ఫైనల్ ఇంగ్లీష్ రైటింగ్ టెస్ట్. ఇది వచ్చి దిస్ ఇస్ ఎస్ఏ రైటింగ్ విల్ బీ ఈజీ. దిల్ గివ్ యూ 1 టాపిక్ అండ్ వీల్ హ్యావ్ టు రైట్ మినిమం 50 words అండ్ మ్యాక్సిమం 200 words. అండ్ వాటికి మార్క్స్ లేవంట. ఈ ఫైనల్ రౌండ్కి మార్క్స్ లేవు. సో ఈ అన్ని టెస్ట్స్ మీరు ప్రతి సెక్షన్ కూడా క్లియర్గా నేర్చుకోవాలి. ఓకే. అండ్ మీరు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్కి వెళ్తారు. దట్ ఈస్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ రౌండ్స్ అనమాట. సో మెయిన్లీ ఏంటంటే మనకి రెజ్యూమ్ బేస్డ్, అంటే మీరు రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేశారో ఆ స్కిల్స్ బేస్డే అడిగారంట. అండ్ ఆల్సో మీరు ప్రాజెక్ట్స్ ఏం చేశారు, ఆ ప్రాజెక్ట్స్లో ఏ టెక్నాలజీస్ యూస్ చేశారు, వాటి బేస్ మీదే అడిగారు. సో అంత డిఫికల్ట్గా ఏం లేదు. బట్ ఫస్ట్ రౌండ్ క్లియర్ అయితే మోస్ట్లీ ఇంటర్వ్యూ రౌండ్ ఈజీగా ఉంటుంది అని చెప్పారు. సో మీరు ప్రతి సెక్షన్స్లో ఫోకస్ చేయండి. అండ్ మీకు ఏదైనా సెక్షన్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ లెట్ us know ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్రెడీ పార్ట్ 1లో అసలు ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అదంతా డిస్కస్ చేసుకున్నాం. అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఐల్ పుట్ పార్ట్ 1 లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ డిఫరెంట్ టాపిక్స్, 1 షాట్స్ ఆల్రెడీ చేసాం. సో వాటన్నిటి లింక్ కూడా ఐల్ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఏమైనా టాపిక్ డౌట్ ఉంది అంటే ట్రిక్స్ కూడా డిస్కస్ చేసాం ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్. సో దాన్ని బట్టి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఈ వీడియోలో ఓన్లీ ఇవే కాకుండా కొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకే, ఫ్రమ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం.
సో ఆ ప్రాబ్లమ్స్ బట్టి మీకు ఏ సెగ్మెంట్ కావాలి అని అనుకుంటున్నారో అది మీరు కమెంట్స్లో చెప్తే దాన్ని బట్టి ఆ టాపిక్ మీద విల్ మేక్ నెక్స్ట్ వీడియో. ఓకే, యా. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్ సిరీస్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్ లేదంటే ఎడిషన్ అలా ఉండొచ్చు. ఇది 10 + 20 ప్లస్ ఆల్మోస్ట్ 30+ అలా గ్రాడ్యువల్గా పెద్ద పెద్ద వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఎడిషన్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. మల్టిప్లికేషన్ చూద్దాం. 10 3s 30 అండ్ 30 టేబుల్లో 68 రాదు. సో మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్స్ లేదు, బట్ ప్రాబబ్లీ మల్టిప్లికేషన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. సో ఓకే, 10 × 2 10 2s 20 + 10. ఓకే, 30 2s 60 + 8 మేబీ చూద్దాం. 68 2s is 136 ప్లస్ యాక్చువల్లీ 10 8 కాబట్టి 6 రావాలి, అప్పుడు 142 రావాలి, బట్ అది కూడా ఛాన్స్ లేదు. సో ఇంకొక వే వెళ్ళొచ్చు, ఏంటంటే స్క్వేర్స్ క్యూబ్స్ అలా ఏమైనా ఉందా. 10 అంటే 9² దగ్గరలో ఉంది, సో 9² + 1. 30 అంటే ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది, 5² ఉంది. ఓకే, సో 5² + 5 డజంట్ మేక్ సెన్స్. ఓకే, క్యూబ్స్ ట్రై చేసి చూద్దాం. 10 దగ్గరలో క్యూబ్ ఏముంది, 2³ ఉంది, 8. ఓకే, 2³ 8 + 2 10. ఓకే, 30 దగ్గరలో క్యూబ్ ఏముంది, పర్ఫెక్ట్ క్యూబ్ 27 3³ ఓకే, సో 3³ + 3 is 30. మేకింగ్ సెన్స్. ఓకే, 2³ + 2 3³ + 3 అలా. సో ఇది కూడా చూద్దాం. 4³ ఎంత, 64. సో 4³ 64 + 4 68 సరిపోయింది. సో ఇది మన రిలేషన్, ఇలా మనం డీకోడ్ చేస్తాం. నెక్స్ట్ 130 ఏంటి, 5³. సో 5³ 125 + 5 is 130. సేమ్ అలానే 6³ + 6³ ఎంత, 216 + 6 is 222. So 222 will be the answer. Let's go to the next problem. See, father's age is 3 years more than 3 times the son's age. సో ఇప్పుడు మనం సన్ ఏజ్ ఫాదర్ ఏజ్ అనుకుంటే, సన్ ఏజ్ మనం ఎక్స్ అని కన్సిడర్ చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు, ఫాదర్ ఏజ్ ఇస్ 3 years more than 3 times సన్ ఏజ్. సో 3 times of సన్ ఏజ్ ప్లస్ 3 years. ఓకే, ఆఫ్టర్ 3 years అప్పుడు ఎక్స్ ఏమవుతారు, x + 3 అండ్ ఫాదర్ ఏమవుతారు, 3x + 3 + 3, ఇంకో 3 years యాడ్ అయ్యాయి కాబట్టి. సో 3x + 6. ఫేర్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఫాదర్స్ ఏజ్ విల్ బీ 10 years more than twice the సన్ ఏజ్. సో సన్ ఏజ్ ఏంటి, x + 3 ట్వైస్ అంటే 2 × x + 3 10 years more అంటే +10 ఈజ్ ఈక్వల్ టు ఫాదర్స్ ఏజ్. ఫాదర్స్ ఏజ్ ఏంటి, 3x + 6. అంతే, మీకు ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ నుంచి సాల్వ్ చేయడమే. సో ఇది ఎలా రాస్తారు, 2x + 6 + 10 ఈజ్ ఈక్వల్ టు 3x + 6. 6 gets cancelled. సో ఈ 2x అటువైపు వెళ్తే 3 - 2 x అంటే x = 10. అంటే సన్ ప్రెజెంట్ ఏజ్ ఎంత, 10. ఫాదర్ ఏజ్ ఏమవుతుంది, 3 × 10 30 + 3 33. సో 33 years will be father's present age. Clear? Right. So how many 3-digit numbers can be formed using 2, 3, 5, 6, 7, 9 which are divisible by 5 and none of the digits repeat? So this is from permutations and combinations topic. Okay, so 3-digit number కావాలి. సో 1 2 3 రాసాం. అండ్ మీకు ఈ టాపిక్ తెలీదు అనుకుంటే ఫర్ నాన్ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళకి టాపిక్ న్యూ టాపిక్ అవుతుంది. సో ఇది మీకు ఐడియా లేదు అంటే ఆల్రెడీ మేడ్ ఫుల్ షార్ట్, ఐల్ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఫైన్. డివిజిబుల్ బై 5 అన్నారు. 5 టేబుల్లో ఖచ్చితంగా లాస్ట్లో ఏం రావాలి, ఇదర్ 5 రావాలి ఆర్ఎల్ 0 రావాలి కదా. ఇక్కడ మనకు ఎలానో 0 లేదు, సో ఇక్కడ ఖచ్చితంగా 5 రావాలి. సో 5 is fixed here అండ్ నన్ ఆఫ్ ద డిజిట్స్ రిపీట్. అంటే 5 ఇక్కడ వాడేసాం కాబట్టి ఇంకా 5 తీసేయడమే. ఓకే, ఇంకెన్ని ఉన్నాయి, 1 2 3 4 5 5 నెంబర్స్ ఉన్నాయి. దట్ హ్యాస్ టు బి ఫిల్డ్ ఇన్ హౌ మెనీ ప్లేసెస్, 2 places, రైట్. సో అది ఎన్ని వేస్లో చేయగలం, 5p 2 waysలో చేయగలం, రైట్. సో 5p 2 అంటే 5 × 4 అంటే 20. సో 20 will be the answer. Clear? Let's go to the next problem. Right. A man went to the zoo. ఇది ఒక లిటిల్ బిట్ ఆఫ్ ట్రికీ క్వశ్చన్, బట్ వన్స్ మీరు ఈ మోడల్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ మోడల్ కూడా ఈజీ అయిపోద్ది. ఓకే, ఫైన్. A man went to zoo and stated that there were 90 heads and 260 legs. If zoo had pigeons and horses only, how many horses were there? సో మీరు అబ్జర్వ్ చేస్తే 90 heads, ఒక యానిమల్కి ఒక హెడ్డే ఉంటుంది కదా. సో 90 heads ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ 90 ఉన్నాయని అర్థం. ఓకే, అండ్ 260 legs అన్నారు. అందులో జూలో ఏ యానిమల్స్ ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి, బర్డ్ ఆర్ యానిమల్ వాట్ ఎవర్. సో ఓన్లీ పీజియన్స్ ఉన్నాయి అండ్ హార్సెస్ ఉన్నాయి. వీ నో దట్ పీజియన్స్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి, 2 legs ఉంటాయి, అండ్ హార్సెస్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి, 4 legs ఉంటాయి. ఓకే, అది వీ ఆల్రెడీ నో. సో దాన్ని బట్టి
మొత్తం టోటల్ లెగ్స్ 260 అన్నారు. మనకి ఎన్ని హార్సెస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. చాలా టఫ్ క్వశ్చన్లా అనిపిస్తుంది కదా. ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ అయిపోద్ది. ఓకే 5. సో మనకి టోటల్ 90 యానిమల్స్ కదా. నెంబర్ ఆఫ్ పీజియన్స్ని ఎక్స్ అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ హార్సెస్ ఎన్ని అవుతాయి? 90 మైనస్ ఎక్స్ అంతే కదా. సో వాళ్ళు ఏమన్నారు, మనకేం తెలుసు టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ 260 కదా. సో ఒక పీజియన్కి 2 లెగ్స్ ఉంటాయి. సో ఎక్స్ పీజియన్స్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 ఇంటూ ఎక్స్ ఆఫ్ కోర్స్. సో 2 ఇంటూ ఎక్స్ ఇవి నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ పీజియన్స్ ప్లస్ ఒక హార్స్కి 4 లెగ్స్ ఉంటాయి కదా. సో 90 మైనస్ ఎక్స్ హార్స్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 ఇంటూ 90 మైనస్ ఎక్స్. ఓకే సో నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ పీజియన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ హార్సెస్ ఈజ్ ఈక్వల్ టు 260. సెంటెన్స్ బట్టి మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేసాం. వన్స్ మనకి ఈక్వేషన్ వచ్చిందంటే ఆన్సర్ వచ్చినట్టే. ఓకే సో 2x ప్లస్ 9 4 36 360 మైనస్ 4x ఈక్వల్ టు 260 అంతే. సో 2x మైనస్ 4x అంత మైనస్ 2x ఈక్వల్ టు 360. అటువైపు వెళ్తే మైనస్ 100 అవుతుంది. సో 0 0 గెట్స్ క్యాన్సిల్డ్. 2 1s 2 5s 0. సో టోటల్ 50. ఎక్స్ వాల్యూ 50. మనకి నెంబర్ ఆఫ్ పీజియన్స్ తెలుసు 50. సో నెంబర్ ఆఫ్ హార్సెస్ ఏమవుతుంది? 90 మైనస్ 50 అంటే 40. సో నెంబర్ ఆఫ్ హార్సెస్ విల్ బి 40. క్లియర్. సో మీరు ఈ ఈక్వేషన్ రాసుకోవడం వస్తే చాలు సెంటెన్స్లోంచి, రిమైనింగ్ అంతా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. ఈ వీడియోలో మనం ఫ్యూ ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం, ఎక్కువ డిస్కస్ చేసుకోలేదు. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి స్పెసిఫిక్ సింగిల్ టాపిక్స్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నారో చూద్దాం. అండ్ ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ కొంచెం సింపుల్గానే ఉన్నాయి కదా, ఎగ్జామ్లో అంతే సింపుల్గా వస్తాయని ఏమీ గ్యారంటీ లేదు, కొంచెం ఇంకా టఫ్గా రావచ్చు. సో ఇవి మీరు బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి ఇవి అయిపోయిన తర్వాత ట్రై టు ప్రాక్టీస్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్. ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆర్ ఎస్ సజెషన్స్ కానీ, లేదంటే నెక్స్ట్ ఈ వీడియో కావాలి, మీరు ఏదైనా కంపెనీకి అప్లై చేస్తే ఆ కంపెనీ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలంటే అవన్నీ ప్లీజ్ లెట్ us know in the comment section. We will definitely help you and please do consider subscribing for more such content and see you tomorrow. Bye.